హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో 4 ఇయర్స్ బేబీ గర్ల్కి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా రెఫరెన్స్ వచ్చేసరికి ఇలా ఇలా బార్డర్ ఏమో ఇలా అనాగ్రా మోడల్లో కుట్టి అలాగే పోట్లీ బటన్స్ కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డర్ని యూస్ చేసి ఫ్రాక్ మోడల్గా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ యొక్క ఎన్ని మీటర్స్ అంటే 2.5 మీటర్స్ ఉంది. అలాగే లైనింగ్ వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అలాగే కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. అది ఈచ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. దీని లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్. 4 ఇయర్స్ బేబీ గర్ల్కి కాబట్టి అంత బాడీ అయితే అవసరం ఉండదు కాబట్టి కొంచెమే తీసుకున్నాను. 9 ఇంచెస్ పెడతాను యాక్చువల్గా. ఒక హాఫ్ ఇంచ్ పైన ఎందుకు డ్రా చేశానంటే స్ట్రైట్గా ఉండడం కోసం. షోల్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ అలాగే కింద ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి ఇలాగా రౌండ్ అయితే తీస్తున్నాను. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి 6 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా తీస్తున్నాను. వేస్ట్ దగ్గర 5.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఏంటంటే ఖర్చు కోసం కాదు, డాట్స్ పెడతాం కదా దానికోసం. అండ్ 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం. అలా స్ట్రైట్గా అయితే లైన్ తీసుకుని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 4 ఫోల్డ్స్లో వేసుకుంటాము. ఒకటేమో ఫ్రంట్కి అలాగే ఇంకొకటి బ్యాక్కి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రేప్ లైనింగ్ అయితే తీసుకుందాం. దీన్ని కూడా నేను 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేశాను. మనం కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ ఉంది కదా దానిని ఇలా క్రేప్ దాని మీద వేసుకుని కట్ చేసుకుందాం. అండ్ నేను క్రేప్ లైనింగ్ ఎందుకు యూజ్ చేస్తానంటే మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెట్ అనమాట. దానికి మనం సాటిన్ కానీ అలాగే క్రేప్ కానీ యూజ్ చేస్తేనే బాగుంటుంది. అండ్ కాటన్ వచ్చేసరికి పిల్లలకి లోపల కాటన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే క్రేప్ కానీ సాటిన్ కానీ వేస్తే వాళ్ళకి చెమట పట్టేసి డిస్కంఫర్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కింద బాటమ్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసరికి నేను బాటమ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసరికి అయితే తీసుకున్నాను. సేమ్ అదే విధంగా లైనింగ్ 2.5 మీటర్స్ కదా, లైనింగ్ వచ్చేసరికి లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి ఇంచు తీసుకున్నాను, అంతే తీసుకున్నాను. సేమ్ లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను అలాగే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. సో మనం క్యాన్ అనేది యూజ్ చేయక్కర్లేదు. అప్పుడు ఇలా తీసుకున్నాం. ఇప్పుడైతే కాటన్ లైనింగ్ అయితే కట్ చేశాను. షోల్డర్ వచ్చేసరికి 2 ఇంచెస్ అలాగే నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ యొక్క విడ్త్ 2.5 ఇంచెస్ అలాగే హైట్ 3 ఇంచెస్ తీసుకుని ఇలా వీ షేప్ అయితే డ్రా చేశాను. ముందు లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎలా చేయాలో అన్నది ఒక వీడియో అయితే పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దాన్ని ఇటువైపు పెట్టి మనకు రావాల్సింది లెఫ్ట్ సైడ్ కదా, అందుకని రైట్ సైడ్ కుట్టాలి. మనం రివర్స్ చేసేసరికి అవి రైట్ సైడ్ వస్తాయి అన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఓన్లీ 4 యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, 4 or 5.
దగ్గరగా పెట్టట్లేదు, అందుకే కొంచెం డిస్టెన్స్‌లోనే పెడుతున్నాను. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లోనే పెడుతున్నాను. ఇలా వి షేప్ నెక్ దాకా సెంటర్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కట్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా, అవి కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను క్రేప్ లైనింగ్ కూడా తీసుకున్నాను కదా, దాన్ని కూడా అటాచ్ చేసేసాను. మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేయడం కంటే అటాచ్ చేసేసాను ముందే. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ వేసుకుని పోట్లీ బటన్స్ అనేవి లోపలికి పెట్టుకుని ఎక్కడా కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టి స్టిచ్ వేసుకుందాం. సైడ్ జాయింట్స్ నుంచి అలాగే ఆర్మ్ హోల్, షోల్డర్ నుంచి స్టిచ్ చేసేస్తున్నా. ఓన్లీ నెక్కే కాదు, నేను సైడ్స్ కూడా స్టిచ్ చేస్తాను. వాష్ చేసుకున్నాక మనకి నీట్గా ఉంటుందని, లేకపోతే ఏమన్నా పీస్లో ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి కదా, దానికోసమని మొత్తం కుట్టేసి కింద సైడ్ మాత్రం వదిలేస్తాను. ఇక్కడ నెక్ దగ్గర నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వీ షేప్ వచ్చేలాగానే స్టిచ్ అయితే వేయాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చుట్టూ అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు దీన్ని రివర్స్ అయితే చేస్తున్నాం. చూడండి, రివర్స్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇలా చివరన పర్ఫెక్ట్గా తీసుకుని దీనిని ఒక పైన ఇంకో స్టిచ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కింద సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ అయితే తీసుకుని క్రాస్గా, ఇలా క్రాస్గా, నెక్స్ట్ బార్డరు హైట్ కొంచెం తక్కువ అయింది అని ఇంకో ఎక్స్ట్రా పీస్ తీసుకుని ఇలా అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకుందాం.
అలాగే ఇంకో వైపు కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తున్నా. ఇప్పుడు దీని హైట్ చూద్దాం. మనకి రైట్ షోల్డర్ నుంచి కొంచెం క్రాస్గా ఇలా నెక్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ షేప్ దగ్గర సెంటర్ దగ్గర ఉంది కదా, దానిని అలా క్రాస్గా పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ అయితే చేద్దాం. ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు. ఇప్పుడు ఇంకో వైపు కూడా కుట్టు వేసేద్దాం. ఇలా అటాచ్ చేస్తే చాలు. ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా, అది మనకి షోల్డర్ అటాచ్ చేసినప్పుడు అందులో కవర్ చేసేయచ్చు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు డాట్స్ మార్క్ చేసాం కదా 1 ఇంచ్, డాట్స్ అయితే స్టిచ్ చేద్దాం. 3 ఇంచెస్ లెంత్తో డాట్ స్టిచ్ చేస్తున్నా. ముందు పైన ఒక కుట్టు వేసుకుంటే కిందున్న నెట్ ఫ్యాబ్రిక్ ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఫోల్డ్ చేసి స్టిచ్ వేద్దాం. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాం. ఇలా అంతే. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ విత్, అలాగే హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేసుకుని కాటన్ లైనింగ్ పైన వేసి స్టిచ్ చేస్తున్నాను. దాని తర్వాత రివర్స్ చేస్తాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే అన్ని సైడ్స్లో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ తీసేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చి ఇప్పుడు దీనిని రివర్స్ చేద్దాం. ఎక్కడ అయితే ముడతలు రాకుండా నీట్గా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత దాన్ని హాఫ్ కట్ చేసి ఉక్సులు తాళ్ళు అనేవి అటాచ్ చేస్తున్నాం. ఇలా రివర్స్ చేసి పైన కూడా కుట్టు అయితే వేసుకోవాలి. కింద కూడా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు హుక్లు అలాగే ఉక్సులు అలాగే తాడుకి పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందైతే హుక్స్కి పట్టి స్టిచ్ చేస్తున్నా. అలాగే ఇప్పుడు వచ్చేసరికి కాజా పట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని చివర్లో
కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాం. ఒక 1 ఇంచ్ ఆర్ 3/4 ఇంచులో కుట్టు వేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ పార్ట్‌లో మనకి వెస్ట్ దగ్గర ఎంత అయితే మెజర్ ఉందో బాడీది మెజర్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ అలాగే క్రేప్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకుని అలాగే లైనింగ్కి కింద 1 ఇంచ్లో ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుని అయితే స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా 3 స్టిచ్ చేసుకున్న తర్వాత 3 జాయిన్ చేసేసుకున్నాను ఇలాగా. నెక్స్ట్ ఇవి 2 బాడీకి అయితే అటాచ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్‌ని అలాగే బ్యాక్ పార్ట్‌ని కూడా బాడీ పార్ట్స్‌కి అయితే అటాచ్ చేసుకుని సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను వీడియోలో అంత అటాచ్ చేయలేదు. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. బాడీకి అయితే అటాచ్ చేసేసుకొని సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ద ఫైనల్